మీకు బెత్లెహేములో బంధువులు లేకపోతే ముందుకు కదలండి, ఇక్కడ ఉండటానికి స్థలం లేదు. యోసేపు గారు, మరియకు శిశువుకు జరుగుతున్నదంతా చూస్తుంటే మీకు ఆందోళనగా లేదా? దేవునికి ఒక ప్రణాళిక ఉంది క్రిస్. యోసేపు, ఒకవేళ మీరు అనుకున్నది తప్పైతే, అంటే దేవుడు సాయం చేయకపోతే? క్రిస్, నీవు విన్నావుగా, ఆయన మరియతో తన కుమారుడు యాకోబు సంతానాన్ని యుగయుగాలు ఏలుతాడని, ఆయన రాజ్యానికి అంతం లేదని. నాకు పెరట్లో ఒక పశువుల పాకం ఉంది. పశువుల పాక? లోకరక్షకుడు ఒక పశువుల పాకలో పుట్టాలనుకుంటున్నావా? భయపడకు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాడు.